viewers, good morning and welcome to Sogasu Chudatarama. ఈ రోజు మనం మన సొగసు చూడతరమాలో ఈఎస్ఐ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. మరి ఇక్కడ లేటెస్ట్ వెరైటీ కలెక్షన్ ఏంటో చూసేద్దాం. ఈ రోజు మనకి ఈఎస్ఐ సుందర్ నగర్ కాలనీ విఘ్నేశ్వర సిల్క్స్ లోని లేటెస్ట్ వెరైటీస్ అన్నిటిని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు భారతి గారు. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగుంది. సో మరి భారతి గారు ఈ రోజు మాకు ఎలాంటి టైప్ ఆఫ్ సారీస్ చూపించబోతున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ సారీస్. ఓకే, సో పట్టు అండ్ అలాగే అంటే మంచి మంచి పార్టీస్కి వెళ్ళడానికి వెరైటీ డిజైనర్ వేర్స్ కూడా. ఓకే, మరి చూసేద్దామా? చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇదేంటంటే లైట్ వెయిట్ పట్టు అనమాట. ఇప్పుడు మనకి ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి జూన్ 10th వరకు అనమాట. అందుకనేసి మనకి ఆఫర్ లో ఉన్న పట్టు సెట్ సారీస్ చూపిస్తున్నాము. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి ఇదేంటంటే లైట్ వెయిట్ కంచి లైట్ వెయిట్ సారీ అనమాట. కంచి లైట్ వెయిట్. ఫస్ట్ పళ్ళు పాటు చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే కొంచెం ఎల్లో అండ్ లైట్ బ్లూ కలర్ మిక్స్ ఉన్నటువంటి పళ్ళు పాటు చూస్తున్నాము. ఇక్కడంతా కూడా మనకి ఒక బోర్డర్స్ లాగా తీసుకున్నారు. ఫ్లవర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ వస్తుంది. దానికి అవుట్ లైన్ అంతా శారీ బేస్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది మనకి ప్రతి పళ్ళు పాటలో మనకి ఒక 5 లైన్స్ గా డిజైన్ చేశారనమాట. అంటే ఫుల్ గ్రాండ్ ఉండేటట్లు మనకి జరీతోనే డిజైన్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ శారీకి బోర్డర్ వచ్చేసరికి మనకి ఫుల్ డిజైనర్ బోర్డర్ వస్తుంది. మనం రెగ్యులర్ గా చూసే కడీ బోర్డర్ కన్నా కూడా మనకి ఇది డిజైనర్ బోర్డర్ ఉంటుంది. పైన వచ్చేసి పళ్ళు కలర్ కాంబినేషన్ లో మనకి ప్లెయిన్ బోర్డర్, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. దాని కింద మనం చూసినట్లయితే పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి టోటల్ గా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్ అండ్ ఒక క్రీపర్ పార్ట్ ని డిజైన్ చేశారనమాట. అది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. ఇక్కడ ఏదైతే మనం షోల్డర్ పార్ట్ బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి శారీ 2 sides కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే సెల్ఫ్ వీవింగ్ తో డిజైన్ ఉంటుంది. మనకి క్రీపర్ పార్ట్ చూసినట్లయితే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫ్లవర్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్. అంటే మనకి శారీలో కాంట్రాస్ట్ కాకుండా శారీ కలర్ కాంబినేషన్ లోనే లైట్ అండ్ డార్క్ తీసుకున్నారన్నమాట. టోటల్ శారీ వైజ్ మనకి ఈ క్రీపర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ప్లస్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. మనకి చాలా లైట్ వెయిట్ ఉంది. అంటే ఈ సెల్ఫ్ డిజైన్ వల్ల మనం ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా సెట్ అయిపోతుంది, కట్టుకోవచ్చు. అంటే మనకి కొంచెం పార్టీ వేర్ హెవీగా కావాలంటే దీన్ని స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు. లేదంటే బ్లౌజ్ ఒకటే హైలైట్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, మరి బ్లౌజ్ చూద్దామా? బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారనమాట. అది కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా శారీ ఏదైతే డిజైన్ ఉంటుందో క్రీపర్ డిజైన్ అదే కలర్ కాంబినేషన్ ని మనకి ఇక్కడ క్రీపర్ గా డిజైన్ ఇచ్చారు. సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ హ్యాండ్స్ కి శారీలో బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కి కూడా డిజైన్ చేశారనమాట. ఈ శారీ అంటే హెవీగా కట్టుకోవాలి అనుకున్న శారీకి కుందన్ వర్క్, మిర్రర్ వర్క్ ఏ చేయించుకున్నా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అంటే యంగ్ ఏజ్ వాళ్ళు అయితే. సో మరి ఇలాంటి శారీస్ లో అంటే ఈ బ్లూ అండ్ అలాగే ఇంకా వేరే కలర్స్ ఉంటాయండి. లైట్ ఆనియన్ పింక్ షేడ్స్ ఇట్లా మంచి కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, చక్కగా ట్రెండీ కలర్స్ అన్ని ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి. అంటే లైట్ వెయిట్ కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చు. ఏ అకేషన్ కి కట్టుకున్నా కూడా సెట్ అయిపోతుంది. అండ్ చాలా గ్రాండ్ గా కూడా ఉంది. మరి భారతి గారు ఇలాంటి శారీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఏ రేంజ్ లో ఉన్నాయి? 3800 కే వస్తుంది. ఓకే, సో 3800 అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కదా. ఇది అప్ టు 10th. ఓకే, ఈ ఆఫర్ అప్ టు 10th వరకే ఉంది కాబట్టి డెఫినెట్ గా వచ్చేయండి. బికాస్ ఇది అంటే మీరు కట్టుకోవచ్చు అండ్ అట్లాగే మమ్మీ కట్టుకున్నా కూడా బాగుంటుంది. సో చాలా బాగుంది భారతి గారు. మరి నెక్స్ట్ శారీకి వెళ్దామా? నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది చెక్స్ లో డిజైనర్ వేర్ శారీ అనమాట. ఫస్ట్ మనం ఇది బ్లౌజ్ వస్తుంది మనకి. ఓకే, ఇది బ్లౌజ్ మాత్రం మనకి చెక్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఈ హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి పళ్ళులో యాడ్ అవుతుంది. ఈ హాఫ్ పార్ట్ అంతా మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. పళ్ళు సైడ్ మనకి బ్లౌజ్ వస్తుంది. అది కూడా మనకి చెక్స్ ఇచ్చారనమాట. వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి చెక్స్ తో ఉన్నటువంటి పళ్ళు బ్లౌజ్ ని డిజైన్ చేశారు. ఇది వచ్చేసి షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ వచ్చేసి బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే క్రీమ్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. దట్టు మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ అనేది కింద యాడ్ చేశారు. ఈ బోర్డర్ మనకి పళ్ళు షోల్డర్ 2 sides కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి ప్లెయిన్ క్రీమ్ కలర్ ఇచ్చారనమాట. ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు మనకి. ఎందుకంటే బ్లౌజ్ మనకి చెక్స్ ఉంటుంది. ప్లస్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా చెక్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ కూడా మనం చూస్తున్నట్లయితే చెక్స్ ఇచ్చారనమాట. కంప్లీట్ ఫ్రిల్స్ పార్ట్
ఫ్రిల్స్ పార్ట్ వస్తుంది మనకి, ఓన్లీ ఫ్రిల్ పార్ట్ వస్తుంది మనకి. ఇది వచ్చేసి అంటే మనకి పళ్ళు ఏదైతే ఉంటుందో బ్లౌజ్ ఉంటుందో మనకి అదే కలర్ కాంబినేషన్స్తో ఓన్లీ ఫ్రిల్ పార్ట్లో మాత్రమే మనకి చెక్స్ని డిజైన్ చేశారు. దట్టు మనకి స్టార్టింగ్ వచ్చేసి మనకి సేమ్ వైట్ ఇచ్చారనమాట, షోల్డర్ కలర్ కాంబినేషన్. 1 రౌండ్ అనేది మనకి ఇది వస్తుంది, ఫ్రిల్ పార్ట్ అది వస్తుంది, షోల్డర్ పార్ట్ కూడా మనకి క్రీమ్ కలర్ వస్తుంది. టోటల్గా మనకి ఇది లంగావోని టైప్ ఆఫ్ శారీ అవుతుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్ చాయిస్ అనేది ఉంటుంది అనమాట. అంటే అన్ని కూడా మనకి ప్లెజెంట్ కలర్ కాంబినేషన్, బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, అంటే క్రీమ్ కాకుండా వేరే కలర్స్ అనేవి చాలా అవైలబుల్. ఓకే, అంటే మనకి ఇదంటే కంప్లీట్ ట్రెడిషనల్ గా కనిపిస్తుంది కదా, కాదు కొంచెం డిఫరెంట్ గా కావాలి అనుకున్నప్పుడు డిఫరెంట్ కాంబినేషన్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది డిఫరెంట్ గా అంటే ఈ చెక్స్ కూడా మనకి చాలా ఫ్యాషనబుల్ కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు. ఇది జనరలీ అంటే ఏ రేంజ్ లో ఉంటాయి? అంటే యాక్చువల్లీ ఇవి మనకి చాలా హై రేంజ్ లో ఉంటాయి అనమాట, 5+ ఆ రేంజ్ లో ఉంటాయి. ఈ పట్టు శారీ వచ్చేసి మనకి ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి 3500కే వస్తుంది అనమాట. ఓకే, సో 3500కే వస్తుంది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంది, కావాలంటే మనం చిన్న చిన్న వర్క్ కూడా చేయించుకోవచ్చు. బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది మనకి. కలర్ కాంబినేషన్ అనేది పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. ఈ డిజైన్ కంప్లీట్ గా అంటే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. సో హాఫ్ అండ్ హాఫ్ లో చెక్స్ విత్ ప్లెయిన్, ఇట్ ఈస్ రియలీ నైస్ భారతి గారు. మరి నెక్స్ట్ చూద్దాం. ఇదంతా కూడా మనకి ఏంటంటే కొంచెం పింక్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్న కాంబినేషన్ వస్తుంది. ప్లస్ పళ్ళు కూడా మనకి ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు, మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట. చూస్తున్నట్లయితే షార్ట్ పళ్ళు ఇచ్చారు, అది కూడా మనకి టోటల్ గా గోల్డ్ కలర్ జరీ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి లీఫ్ అండ్ ఫ్లవర్ తో గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ మనకి రా సిల్క్ జూట్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన పింక్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగో డిజైన్. ఇది ఏదైతే మనం బార్డర్ చూస్తున్నామో మనకి పళ్ళు 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మీద జిగ్జాగ్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే శారీ బోర్డర్స్ కూడా మనకి కొంచెం కాంట్రాస్ట్ గా తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ చూస్తున్నాము. 2 సైడ్స్ కూడా మనకి అవుట్ లైన్ ఏంటంటే పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా గోల్డ్ కలర్ కడై బోర్డర్ ఇచ్చేసి బంచెస్ లాగా డిజైన్ చేశారు. పళ్ళు కలర్ కాంబినేషన్స్ తోనే మనకి బ్లూ కలర్ ఇచ్చారు కదా పళ్ళులో, అదే కలర్ కాంబినేషన్ జూట్ తో మనకి బంచెస్ ఇచ్చి మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు. సేమ్ డిజైన్ ని స్మాల్ సైజ్ లో మనకి గ్రీన్ కలర్ కూడా యూస్ చేసామన్నమాట. ఈ 2 కలర్ కాంబినేషన్ పళ్ళులో తీసుకున్న కలర్ కాంబినేషన్ అవుతుంది. ఇది ఓన్లీ షోల్డర్ పార్ట్ బోర్డర్ ఇలా ఉంటుంది మనకి. కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఈ పర్పుల్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ అనేది మనకి మిస్ చేసి ఓన్లీ గ్రీన్ అండ్ పింక్ డబల్ షేడ్ లైన్ అవుట్ లైన్ తీసుకున్నారు. సేమ్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది, సేమ్ డిజైన్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే శారీ బేస్ అంతా కూడా మనకి లైన్స్ టైప్లో శారీ ఉంటుంది. అంటే ఒకటి వచ్చేసి ఎల్లో లైన్, మనకు ఒకటి పింక్ లైన్, ఇట్లా డబల్ షేడ్ శారీ అనమాట. దానిపైన మనకి బోర్డర్లో తీసుకున్న 2 బుటీస్ని మనకి దగ్గరగా శారీ అంతా కూడా డిజైన్ చేశారు. అవును, శారీ చూస్తున్నారు కదా, అంటే ఇది కంప్లీట్గా గ్రాండ్గా రిచ్గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పింక్ అండ్ గోల్డ్ అండ్ ఎల్లో 3 షేడ్స్ కనిపిస్తున్నాయి కదా మనకి శారీ మొత్తం. అండ్ జనరలీ పెళ్లి ఆ టైంలో అయితే బాగుంటుంది కదండి, పెళ్లి కూతురు చేసినప్పుడు. నైట్ టైం ఈ డబల్ షేడ్స్ అనేవి ఏంటంటే నైట్ టైం చాలా బ్రైట్గా బాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట, పార్టీస్కి చాలా బాగుంటుంది. సో మరి మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, అంటే మనకి 3 షేడ్స్ మిక్స్ అయిన కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారనమాట. బ్లౌజ్లో మనకి హ్యాండ్స్కి కూడా మనం చూస్తున్నట్లయితే మనకి ఆ డిజైన్ అనేది మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ కడీ బోర్డర్స్ని మాత్రం కంటిన్యూ చేశారు. ఈ మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే బ్లౌజ్ మొత్తం కూడా మనకి లైన్స్ అనేవి ఉంటాయి. దానిపైన మనకి 2 బుటీస్ ఇచ్చారు, లీఫ్ బుటీస్, గోల్డ్ కలర్ అలాగే పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్తో బుటీస్ ఇచ్చారనమాట. దీని మీద మనం వర్క్ కూడా చేయించుకోవచ్చు. అవును, శారీ అంతా కూడా మనం చక్కగా వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా హెవీగా కనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది. మరి ఈ శారీస్ లో డిఫరెంట్ కాంబినేషన్స్ దొరుకుతాయా? అంటే ఇలాంటి లైన్స్ కాకుండా సమ్ డిఫరెంట్ ఉంటాయి బుటీస్, మనకి ప్లెయిన్ టైప్ బుటీస్ కావాలన్నా కూడా దొరుకుతాయి అన్నమాట. ఓకే, సో డిఫరెంట్ కాంబినేషన్స్లో అండ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా దొరుకుతాయి. ఇదంతా వీవింగ్ పార్ట్ కదా, ఇప్పుడు మనం మనకి నచ్చినట్టు వీవింగ్ కావాలి అన్న కూడా లేదండి, ఇవన్నీ డిజైనర్ పీసెస్ కదా, ఓన్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో సింగిల్ పీసెస్ ఉంటాయి అన్నమాట. మరి ఈ శారీస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 4900 పడుతుంది. ఓకే, 4900 రూపీస్ ఈ శారీ కాస్ట్. భారతి గారు మరి డిస్కౌంట్ అని చెప్తున్నారు కదా, సో ఆ డిస్కౌంట్ స్పెషల్ ఏంటి అంటే ఎందుకు? అంటే యానివర్సరీ సందర్భంగా డిస్కౌంట్ జూన్ 10th వరకు మాత్రమే ఉంది. ఓకే, విఘ్నేశ్వర సిల్క్స్ యానివర్సరీ సేల్ అనమాట ఇదంతా. కంప్లీట్గా జూన్ 10th వరకు మంచి డిస్కౌంట్స్లో దొరుకుతున్నాయి శారీస్ అన్ని. సో డెఫినెట్గా విజిట్ చేయండి.
ఇప్పుడు మనం చూసే నెక్స్ట్ సారీ చాలా రేర్ కలర్ అన్నమాట, కళాక్షేత్ర అన్నమాట. కళాక్షేత్రలో లైట్ వెయిట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. పళ్ళు కూడా మనకి అదే లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పింక్ అండ్ గ్రీన్ డబుల్ షేడ్ కాంబినేషన్స్ తో మనకి పళ్ళుని డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే క్రాస్ లైన్స్, బ్లూ లైన్స్ ఇచ్చారు. దానిపైన అంతా క్రీపర్ గోల్డ్ కలర్ ఉంటుంది. టూ సైడ్స్ ఆరో మార్క్ డిజైన్, అలాగే మనకి లీఫ్ అండ్ గోల్డ్ కలర్ జరీతో లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ టూ సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ బంచెస్ లాగా డిజైన్ చేశారు. మనకంతా కూడా లీఫ్ అంతా గోల్డ్ కలర్ ఇచ్చి అవుట్ లైన్ బ్లూ కలర్ ఇచ్చారు. బ్లూ కలర్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు అవుట్ లైన్ గోల్డ్ ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి మనకు ఒక పళ్ళులో ఒక బోర్డర్ లాగా 5 బంచెస్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి బోర్డర్స్ కూడా కాంట్రాస్ట్ గా తీసుకున్నారు అనమాట. ప్లెయిన్ కలర్ కాంబినేషన్, పట్టు పింక్ కలర్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ పైన కాంట్రాస్ట్ గా మనకి బుటీస్ ఇచ్చారు. పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. అవుట్ లైన్ అంతా గోల్డ్ ఇచ్చారు. ఫ్లవర్ కూడా మనకి గోల్డ్ కలర్ అవుట్ లైన్ పింక్ ఉంటుంది. ఈ బుటీస్ అనేవి దగ్గరగా శారీ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. మనకి అసలు ఈ శారీ కాంబినేషన్ చాలా రేర్ అండ్ మనకి మెహందీ గ్రీన్ కి లైట్ బ్లూ అండ్ పింక్ షేడ్స్, చాలా పళ్ళులో అయితే డిఫరెంట్ షేడ్స్ ఎంత క్యూట్ గా చాలా బాగున్నాయి. సో మరి ఈ శారీ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్, శారీలో బోర్డర్ ఏదైతే మనకి డబల్ షేడ్ ఉంటుంది, పళ్ళు కలర్ కూడా డబల్ షేడ్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీ రేంజ్ ఎంత? 5250 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5250. మరి నెక్స్ట్ సారీ చూద్దామా? ఇది వచ్చేసి మనకి టిష్యూ శారీ అన్నమాట. ఓకే, కంప్లీట్ టిష్యూలో వస్తుంది మనకి. ఇది వచ్చేసి కంచి టిష్యూ శారీ వస్తుంది. ఓ, ఇది కంచిలో టిష్యూ శారీ అన్నమాట. మీరు చూస్తున్నారు కదా చక్కగా. ఫస్ట్ మనం పళ్ళు చూసుకుంటే కనుక లైట్ పింక్ బ్యాక్గ్రౌండ్, టిష్యూ బ్యాక్గ్రౌండ్కి బార్డర్స్లో చూసుకుంటే ఒక టెంపుల్ డిజైన్ లాగా బ్లూ వీవింగ్ వచ్చింది. ఇదంతా చక్కగా బ్లూ పిరమిడ్స్ లాగా అండ్ అలాగే టెంపుల్ డిజైన్ ఇటు అటు రెండు సైడ్లు వచ్చిందనమాట బార్డర్స్లో. అండ్ మధ్యలో మనం చూస్తే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్కి గ్రీన్ కలర్ చక్కటి డయాగ్నల్ స్ట్రైప్స్ లాగా అండ్ అలాగే పిరమిడ్ షేప్లో జిగ్జాగ్ లైన్స్ ఇచ్చేసారు కంప్లీట్గా. అండ్ మరి మనం కింద కనుక ఒకసారి చూసుకుంటే పైన అంతా గ్రీన్ కలర్ వస్తే కింద మనకి మాత్రం రెడ్ కలర్ వచ్చింది పళ్ళులో. కింద అంతా రెడ్ కలర్, బ్రౌన్ కలర్ బ్యాక్గ్రౌండ్కి రెడ్ కలర్ జిగ్జాగ్ లైన్స్ వచ్చేసాయండి. శారీ కొంచెం అంటే రెగ్యులర్గా కడీ బోర్డర్ ఎలాగైతే ఇస్తారో అలా కాకుండా కొంచెం డిఫరెంట్ షేడ్స్ యూస్ చేశారు. ఇక్కడంతా మనకి బ్లూ మిక్స్లో ఉంటే కింద మాత్రం గోల్డ్ కలర్ కంప్లీట్ కడీ బోర్డర్ ఇచ్చి కింద ఒక చిన్న లైన్ సిల్వర్ లైన్ ఇచ్చేసారనమాట. కింద బార్డర్ మాత్రం అంటే ఇక్కడ ప్లెయిన్గా ఉంది కదా, ఇప్పుడు మనం కింద బార్డర్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా డిఫరెంట్గా ఉంది. కింద అంతా ఫస్ట్ బ్లూ కలర్ మనకి ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చారు. అండ్ దాని పైన చూస్తే కనుక మనకు ఒక పెద్ద గోల్డ్ కలర్ కడీ బార్డర్ ఇచ్చి దానిపైన చక్కగా గ్రీన్ కలర్ డయాగ్నల్ షేప్స్ లాగా ఇచ్చేసారనమాట. ఇదంతా జిగ్జాగ్ లైన్స్. అండ్ దానికి పైన మళ్ళీ ఒక ప్యాచ్ టిష్యూ లాగా ఇచ్చేసారు. అదంతా చక్కగా మనం పళ్ళులో ఏదైతే రెడ్ జిగ్జాగ్ లైన్స్ చూసామో అదే జిగ్జాగ్ లైన్స్ లాగా ప్లెయిన్ క్లాత్ ఫామ్ అయిందనమాట. దాన్ని మళ్ళీ జాయిన్ చేస్తూ ఇక్కడ బార్డర్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి మనకి గ్రీన్ కలర్ పళ్ళులో వచ్చినట్టు ఇక్కడ కూడా గ్రీన్ కలర్ చక్కగా టెంపుల్ డిజైన్, చిన్న చిన్న పిరమిడ్స్ లాగా అండ్ అలాగే టెంపుల్ డిజైన్ తో వచ్చింది. ఇది శారీ అంతా వచ్చింది కదండి. టోటల్ శారీ అంతా కూడా కంప్లీట్ శారీ అంతా ఈ హెవీ బార్డర్ అండ్ డిఫరెంట్ కలర్స్ రావడం వల్ల చాలా మంచి లుక్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఫాలో అయిపోయింది అనమాట శారీలోనే. ఓ రైట్, సేమ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి కడీ బోర్డర్ అలాగే ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది. పైన సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. అవును, మనకు కావాలి అంటే చిన్న వర్క్ ఏదైనా చేయించుకోవచ్చు, లేదంటే యాక్చువల్లీ ఈ శారీకి వర్క్ కూడా అవసరం లేదు, ఇలాగే బాగుంటుంది. కంప్లీట్ టిష్యూ ఉంది కాబట్టి. మరి ఈ శారీ ఏ రేంజ్ లో ఉంది? ఇది వచ్చేసి 7300 పడుతుంది. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ దిస్ ఇస్ 7300 రూపీస్. చాలా బాగుంది కదా. మన నెక్స్ట్ శారీ చూద్దామా భారతి గారు? ఓకే, అంటే లైట్ వెయిట్ పట్టులోనే అనమాట. డిజైనర్ వస్తుంది. మనకి పళ్ళు అంతా కూడా ఏంటంటే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్, రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అది ఫుల్ డిజైనర్ గా ఇచ్చారు మనకి. ఇక్కడంతా కూడా మనం చూస్తున్నట్లయితే వన్ సైడ్ మాత్రమే మనకి బార్డర్ ఉంటుంది. అది మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ అవుట్ లైన్ గోల్డ్ ఇచ్చారు. ఇక్కడ లీఫ్ బార్డర్ ఉంటుంది. టూ సైడ్స్ ఇచ్చారు మనకి లీఫ్ బార్డర్ అనేది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా బంచెస్ లాగా తీసుకున్నారనమాట. ఈ బంచెస్ అంతా కూడా మనకి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లోనే డిజైన్ చేశారు. ఇదంతా మనకి ఒక 1/2 మీటర్ పళ్ళులోనే మనకి 2 డిజైన్
డిజైనర్ వేర్గా ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకు వచ్చేసి డబల్ షేడ్ శారీ ఉంటుంది. మొత్తం కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, పళ్ళు మనకి పింక్ తీసుకున్నారు కదా, గ్రీన్ అండ్ పింక్ డబల్ షేడ్ కాంబినేషన్ లో మనకి శారీ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి కొంచెం కాంట్రాస్ట్ గా ఉండేటట్లు మనకి టిష్యూ తీసుకున్నారు. పింక్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి టిష్యూ బోర్డర్, కింద మనకి పింక్ డార్క్ పింక్ కలర్ లో లైన్స్ ఇచ్చారు, ఒక 3 లైన్స్. ఇదే బోర్డర్ ని మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారనమాట. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ డబల్ షేడ్ శారీ పైన చూస్తున్నట్లయితే మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. ఈ బుటీస్ అనేవి మనకు ఒక లీఫ్ షేప్ లో తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది, దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది మనకి బుటీస్ అనేవి. ఓకే, సో జనరల్ గా అంటే ఇందులో పెద్ద పళ్ళులో ఏదైతే పెద్ద పెద్ద లీవ్స్ తీసుకున్నారో అదే శారీలో చిన్న చిన్న లీవ్స్ ఇస్తారనమాట. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే శారీ డబల్ షేడ్ ఉంది, దట్టు మనకి పళ్ళు కాంట్రాస్ట్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. పింక్ కలర్ కాంబినేషన్, హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. ఓకే, సో కంప్లీట్ కాంబినేషన్ అంతా కాంట్రాస్ట్ గా ఉంది అండ్ గ్రీన్ అండ్ పింక్ కాబట్టి చాలా హైలైట్ అవుతుంది. మరి ఈ సారీ ఇది వచ్చేసి మనకి 5250కి వస్తుంది. ఓకే, ఈ సారీ వచ్చేసి 5250 రూపీస్. వెరీ నైస్ అండి. మన నెక్స్ట్ సారీ చూద్దాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి. ఇది మనకి పట్టులో అనేసరికి బ్లాక్ కొంచెం రేర్ గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి డిజైనర్ కూడా ఫుల్ గా బ్లాక్ లోనే ఎక్కువ డిజైన్స్ ని మనకి ఇస్తున్నారనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే మజంతా పింక్ షేడ్ లో ఉన్నటువంటి పళ్ళుని తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి డిజైన్ వచ్చేసి పూర్తిగా టోటల్ గా మనకి హాఫ్ పార్ట్ అంతా ఒక డిజైన్, హాఫ్ పార్ట్ అంతా ఒక డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ కి మనకి మిడిల్ సైడ్ లో చూస్తున్నట్లయితే ఆరో మార్క్ టైప్ లో మనకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్, లైట్ లావెండర్ కలర్ తో మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారు. మిడిల్ లో మనకి బ్రాడ్ గా మనకి క్రాస్ లైన్స్, జెరీ లైన్స్ ఉంటుంది. ఇటు సైడ్ చూసినట్లయితే కట్ వర్క్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్ అంతా కూడా మనకి ఏంటంటే మనకి మజంతా పింక్ వచ్చినట్లు ఇక్కడంతా కూడా ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది. అవుట్ లైన్ అంతా కూడా బేస్ మనకి టిష్యూ తీసుకున్నారు. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. పైన బార్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఖడీ బార్డర్ ఉంటుంది, కింద గ్రీన్ కలర్ అలాగే పింక్ ఇచ్చారు. మనకి ఈ 3 కలర్ కాంబినేషన్ బార్డర్స్ అనేవి శారీ 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతాయి. షోల్డర్ పార్ట్, కింద పార్ట్ కూడా మనకి ఇదే బార్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ జెడ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మనకి 2 కలర్ కాంబినేషన్ లో బుటీస్ తీసుకున్నారు. మనకి పళ్ళులో ఏవైతే ఫ్లవర్ బుటీ చూసామో అదే ఫ్లవర్ బుటీని ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, లోపల పెటల్స్ వచ్చేసి మనకి ఏంటంటే గోల్డ్ ఇచ్చారు. ఇదే బుటీని మనకి కాంట్రాస్ట్ గా పింక్ అండ్ గోల్డ్ కలర్ లో డిజైన్ చేశారు. మనం చూస్తున్నట్లయితే మనకి శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇవే బుటీస్ కంటిన్యూ అవుతాయి. ఓకే, సో ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ లో అంటే మనకి బ్లాక్ కాకుండా వేరే కలర్స్ లో అంటే మనకి ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి. వేరే డిజైన్స్ కావాలంటే కలర్స్ లో మనకి చాలా ఉంటాయి అనమాట. సేమ్ డిజైన్ లో అయితే మనకి బ్లాక్ మాత్రమే అవైలబుల్. ఓకే, సో మనం దీనికి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ మజంతా పింక్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి శారీలో ఏదైతే 3 కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ని మనకి కంటిన్యూ చేశారు అనమాట. వెరీ వెల్. సో మనకి జెడ్ బ్లాక్ లో అంటే జనరల్గా బ్లాక్ చాలా మంది ఇష్టపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి శారీస్ చాలా బాగా సూట్ అవుతాయి, లైట్ వెయిట్ గా ఉన్నాయి కాబట్టి. మరి ఈ శారీస్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5400కే వస్తుంది. ఓకే, ఈ శారీస్ అన్ని 5400 రేంజ్ లో వచ్చేస్తున్నాయండి. సో డిస్కౌంట్ ఉంది కదా అప్ టు 10. మరి తప్పకుండా విఘ్నేశ్వర సిల్క్స్ ని విజిట్ చేయండి. ఇది వచ్చేసి మనకి కోటాలోనే లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. ఓకే, బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అవును, పళ్ళు అంటూ దీనికి కూడా మనకి సపరేట్గా ఇవ్వలేదు. జస్ట్ ఇక్కడ గ్రే కలర్ రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పికాక్ గ్రీన్ కలర్, ఇక్కడ పీచ్ మీద మనకంతా కూడా గోల్డ్ కలర్ జరీతో మ్యాంగో బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్ని శారీ 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా మనకి గ్రే కలర్తో లోపలంతా కూడా మనకి ఫ్లవర్ తీసుకున్నారు. బయట అంతా కూడా మనకి సీ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ పెటల్స్ ఇచ్చారనమాట. ఈ బంచెస్ అనేవి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. అంటే 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత బంచెస్ గా డిజైన్ చేశారు. దీనికి వచ్చేసి మనకి బోర్డర్ అండి, స్కర్ట్ బోర్డర్ లాగా మనకి బోర్డర్ ని డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనం చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ తీసుకున్నారు. దానిపైన జిగ్జాగ్ లాగా మనకి గ్రే కలర్ కాంబినేషన్ లో జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ స్టార్టింగ్ నుంచి మనకి పళ్ళు వరకు కూడా సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్ పార్ట్ చూస్తున్నట్లయితే ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి ఆ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ జస్ట్ ఒక బంచ్ ని ఇచ్చారు మనకి. అంటే ఆ బోర్డర్ పైన టచ్ చేస్తూ బంచెస్ లాగా ఫ్రిల్ పార్ట్ లో కంటిన్యూ అవుతుంది. రైట్.
సో శారీ అంతా ఈ స్కర్ట్ బోర్డర్ కూడా కంటిన్యూ అవడం వల్ల చాలా అంటే డిఫరెంట్ లుక్ వచ్చేసింది అనమాట. అండ్ అలాగే మనం ఇప్పుడు బ్లౌజ్ కనుక బ్లౌజ్ చూస్తే మనకి బోర్డర్ లో ఏదైతే పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో బ్లూ కలర్ కి పీకాక్ గ్రీన్ కాంబినేషన్ అండ్ అలాగే ఇందులో కూడా మీరు చెప్పినట్టు సోబర్ కలర్స్ అన్ని ఉంటాయి. ఓకే, సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ అలాగే సోబర్గా ఉంది కాబట్టి ఇది కూడా మరి అఫీషియల్ మీటింగ్స్కి చాలా బాగుంటుంది. అండ్ మరి ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంది? 1750 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీస్ రేంజ్ వచ్చేసి 1750 రూపీస్. మరి భారతి గారు నెక్స్ట్ సారీస్ చూద్దాం. కోటాలోనే పార్టీ వేర్ స్టైల్ అనమాట ఇది. మనకి రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. మనకి శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే మనకి బేస్ అంతా కూడా మనకి చెక్స్ టైప్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం చూస్తున్న బోర్డర్స్ అంతా కూడా క్రీమ్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్, పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో హాఫ్ పార్ట్ మాత్రమే మనకి ఈ కలర్ కాంబినేషన్ని డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మనకి చెక్స్ వస్తుంది, సెల్ఫ్ చెక్స్ రెడ్ కలర్ కాంబినేషన్లో. శారీకి కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఈ శారీకి హైలైట్ వచ్చేసి ఈ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బోర్డరే. మనకి కిందంతా కూడా పైన క్రీమ్ తీసుకున్నారు, ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ రా సిల్క్ ఉంటుంది. దాని పైన అంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్, సెల్ఫ్ చెక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ని తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. ఫ్లవర్స్ అంతా మనం చూస్తున్నట్లయితే లోపల వచ్చేసి మనకి కొంచెం లైట్ సిల్వర్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బర్డ్స్ ని తీసుకొని అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ ఇచ్చారు. ఇక్కడ టోటల్ గా మనకి సిల్వర్ కలర్, మిడిల్ లో గోల్డ్ ఇచ్చారనమాట. ఈ క్రీపర్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి షోల్డర్ పార్ట్ వరకు, పళ్ళు ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకి ఇదే హెవీగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ బోర్డర్ అనేది. ఈ శారీకి మనకి బ్లౌజ్ కూడా చూస్తున్నట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. కింద బోర్డర్ వచ్చేసి క్రీమ్ కలర్ కాబట్టి మనకి సేమ్ పైన కూడా రా సిల్క్ బోర్డర్ తీసుకున్నాం కదా క్రీమ్ కలర్, అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు. కింద హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఓన్లీ రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. సో శారీ అంతా కూడా అంటే డార్క్ రెడ్ అండ్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ ఆ కర్ట్ వర్క్ శారీకి హైలైట్. అండ్ సెల్ఫ్ చెక్స్ రావడం వల్ల ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ గా కూడా కనిపిస్తుంది. లుక్ అపియరెన్స్ చాలా మారిపోయింది. మరి ఈ సారీస్ లో ఎలాంటి కాంబినేషన్స్ దొరుకుతాయి? ఇవన్నీ డిజైనర్ అండి, సింగిల్ పీస్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఇది కేవలం సింగిల్ పీసే ఉంది కాబట్టి డెఫినెట్ గా నచ్చితే వెంటనే విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్ ని. మరి ఈ సారీ కాస్ట్ ఎంత? 2000 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్. మరి భారతి గారు నెక్స్ట్ సారీ చూద్దామా? ఇదంతా కూడా మనకి చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటుంది. ప్లెజెంట్ కలర్ కాంబినేషన్, పైన బార్డర్ మనకి ప్రింటెడ్ స్టైల్లో స్నఫ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్, అట్లా లైట్ గ్రే కలర్ కాంబినేషన్లో మనకి ప్రింటెడ్ బార్డర్, కింద రెడ్ కలర్ రా సిల్క్ బార్డర్. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రైనీ లుక్ ఉండే ఫ్యాబ్రిక్, జూట్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. దాని పైన అంతా కూడా మనకి చిన్న చిన్న పికాక్స్ని డిజైన్ చేశారు. రెడ్ అండ్ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్లో పికాక్స్ ఇచ్చారు. ఈ పికాక్స్ అంతా కూడా మనకి 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది. ఫ్రిల్ పార్ట్లో చూస్తున్నట్లయితే హాఫ్ వరకు చిన్న చిన్న పికాక్స్ని డిజైన్ చేశారనమాట. మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇవే పికాక్స్ కంటిన్యూ అవుతాయి. ఈ శారీకి మనకి బ్లౌజ్ ఏంటంటే మనకి సేమ్ శారీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, రా సిల్క్ క్రీమ్ కలర్ ఇచ్చారు. కాంట్రాస్ట్గా కావాలి అనుకుంటే మనం రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి రా సిల్క్ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు. బోర్డర్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్ని కంటిన్యూ చేశారనమాట. సో అంటే జూట్లో వచ్చింది కాబట్టి మీరు చెప్పినట్టు ఫ్యాబ్రిక్ లుక్ చాలా చేంజ్ అయింది. అండ్ మరి ఈ శారీస్లో అంటే ఇదే ఫ్యాబ్రిక్లో మరి మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ దొరుకుతాయి, అంటే వేరే వేరే డిజైన్స్ అనేవి దొరుకుతాయి అనమాట. ఓకే, సో కంప్లీట్ ఇదే డిజైన్ కాకుండా వేరేలో దొరుకుతాయి. ఓకే, సో జూట్ ఫ్యాబ్రిక్ శారీ కంప్లీట్ లైట్ వెయిట్లో అండ్ చాలా సూపర్గా ఉందండి. మరి ఈ శారీ రేంజ్ ఎంత? ఇది వచ్చేసి 2150 పడుతుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2150 రూపీస్. భారతి గారు చాలా బాగున్నాయి. అంటే మీరు చూపించిన పట్టు వెరైటీస్ కానివ్వండి, లేకపోతే ఫ్యాన్సీ వెరైటీస్ కానివ్వండి, చాలా డిఫరెంట్గా అండ్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్లో ట్రెండీ వెరైటీస్లో చూపించారు. అండ్ మా వ్యూవర్స్ అందరికీ ఇంత మంచి కలెక్షన్ పరిచయం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్ చూసారు కదా, పట్టు ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్లోని లేటెస్ట్ కలెక్షన్ని. మరి వీటన్నిటిని మీరు కూడా సొంతం చేసుకోవాలి, అది కూడా తక్కువ రేట్స్కి. అంటే అప్ టు 10th వరకు డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి ఈలోపే ఈఎస్ఐ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ని విజిట్ చేయండి. ఇది ఇవాల్టి మన సొగసు చూడతరమా. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.